నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ ఎలైట్ వ్యాలీ. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ సంతోష్ కస్తూరి గారు. మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. సో చెప్పండి, సో చాలా కోలాహలంగా అయితే ఈరోజు ఇక్కడ వాతావరణం అయితే ఉంది. లాంచ్ చేశారు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో ఏంటి వెంచర్ ఎలైట్ వ్యాలీ అని దీనికైతే పేరు పెట్టారు. సో ఏంటండి దీని స్పెషాలిటీ ఏంటి? అంటే నీమ్స్ కు ఆనుకొని జస్ట్ 1 కిలోమీటర్స్ రేడియేషన్ లో మన ప్రాజెక్ట్ ఇది. టోటల్ గా 5 acres ఉంది. ఇంకొక 5 acres ఎక్స్టెన్షన్ ఉంది. అది కాకుండా పక్కన మనకు ప్రెస్టీజ్ పార్కింగ్ కూడా ఉంది. అది కూడా 5 acres ప్లస్ ఇంకో 5 acres ఎక్స్టెన్షన్ లో ఉంది. ఇది వచ్చి మనకు డిటిసిపి ప్రూవ్ లేఅవుట్స్. ఇవన్నీ సైజెస్ వచ్చేసి మనకు 150 నుంచి స్టార్ట్ అవుతాయి సైజెస్. కస్టమర్ డిపెండ్, వాళ్ళు ఎంత తీసుకుంటాం అనుకుంటారు దాన్ని బట్టి సైజెస్ ఉంటాయి ఇందులో. సో ఎగ్జాక్ట్ గా అయితే ముంబై హైవేలో ఉన్నాం మనం. ముంబై హైవే అని అంటే చాలా చాలా ఫాస్ట్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ముంబై హైవేలో ఉంటాయా అని అనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? స్పెషల్లీ ముంబై హైవే అనేది ప్రైమ్ లొకేషన్, ఇది డిమాండ్ ఉన్న ఏరియా. ప్లస్ కాకుండా మనకు సరౌండింగ్ లో బుల్లెట్ ట్రైన్ అనేది శాంక్షన్ అయింది. ప్లస్ పక్కనే నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ సరౌండింగ్ చూసుకుంటే నారాయణఖేడ్ అయినా సరే, ఈ ఏరియా అయినా సరే ఫుల్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా ఇది. ముంబై హైవే అనేది సిటీ ఎక్కడ తీసుకున్నా సిటీ నాలుమూలలో ముంబై హైవే ఫస్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఇది ముంబై హైవే. రైట్. ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఈ లైట్ వ్యాలీలో? ఎమ్యూనిటీస్ అంటే మనకు కాంపౌండ్ వాల్ బౌండరీ, ప్లస్ మనకు సీసీ రోడ్స్ వస్తాయి. ఇందులో 150 సైజ్ ఉంటుంది. 50% బ్యాంక్ లోన్ అప్పులు ఉంది. ఎల్పీ కూడా వచ్చేసింది. మనకి ఎక్స్టెన్షన్ ఉంది. పక్కనే నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఇమ్యూనిటీస్. పక్కన చుట్టుముట్టు పక్కన వచ్చేసి కేతకి సోమలింగేశ్వర స్వామి టెంపుల్, శివుంది టెంపుల్ ఉంది పక్కనే. జైరాబాద్ నిమ్స్ అంటే అందరికి ఎవరు గూగుల్లో చూసుకున్నా కూడా మనకు నిమ్స్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది మనకు. ఇది డెవలప్మెంట్స్ ఇక్కడ. ఏమేమి సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి? సైజెస్ 150, 200 అండ్ 300 అండ్ అబోవ్. కస్టమర్ డిపెండ్ వాళ్ళది ఎంత తీసుకోవచ్చు. అంటే మినిమం సైజ్ వచ్చి 150 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ లో కూడా అప్రూవల్ ఉంది కాబట్టి 150కే మినిమం సైజ్కి ఇస్తారు లోన్స్ బ్యాంక్ లోన్స్. ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. యాక్చువల్లీ ప్రైస్ మనకు 9,000లో మనం లాంచింగ్ ఆఫర్ కింద ఇస్తున్నాము. డెవలప్మెంట్ అయినా కొద్దీ 1,000 రూపీస్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది డెవలప్మెంట్ అయితే. అయితే ముంబై హైవేలో మనం చూసుకుంటే అంటే ఈ సరౌండింగ్ లో ఎక్కడ చూసినా కూడా 15,000 తక్కువ అయితే అసలు లేనే లేవు ఎక్కడ కూడా. 18,000, 22,000, 17,000కి తక్కువ అయితే ఎక్కడ లేదు. మరి 9,000 కి మీరు లాంచింగ్ ఆఫర్ కింద అయితే అనౌన్స్ చేశారు. ఎందువలన? అంటే ఇది తీసుకుంది ల్యాండ్ బ్యాంకు చాలా రోజుల క్రితం తీసుకుంది. లాంచ్ చేద్దామన్న ఉద్దేశం స్టార్టింగ్లో లేకుండే. ఇప్పుడు లాంచ్ చేద్దాము, ఇక్కడ డిమాండ్ చాలా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ మనం లాంచ్ చేసినాం. కాబట్టి దీనికి ప్రైస్ తక్కువ చేసి కస్టమర్ కూడా బెనిఫిట్ ఏదైనా ఉండాలి కదా అనే ఆలోచనతో మనం కస్టమర్కి బెనిఫిట్ ఆలోచనతో చూసి అందరు సరౌండింగ్లో 18,000, 22,000 ఉంది కాబట్టి మనం తగ్గించి ఇస్తున్నాం. రైట్. అయితే కొన్ని ఆఫర్స్ కూడా ఈరోజు లాంచింగ్ ఆఫర్స్ కింద ఏవో గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టున్నారు. అదేంటి ఒకసారి చెప్పండి. 1 గ్రామ్ గోల్డ్, 50 గ్రామ్ సిల్వర్ అట్లాంటిది కొన్ని స్కీమ్లు ఉన్నాయి. కస్టమర్ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి చేసుకుంటే ఓన్లీ ఇవ్వాలి ఒక రోజే. రేపొంచ్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి రేపొంచ్ రేట్స్ కూడా పెరుగుతుంది. అవును. సో ఈ చుట్టుపక్కల రకరకాల వెంచర్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్. మీ దాంట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మా దాంట్లోనే ఎందుకు చేయాలంటే పక్కనే ఆనుకున్న నిమ్స్ ప్రాజెక్ట్ మనకే ఆనుకొని పక్కన ఉన్నది. అడ్జస్టింగ్ టౌన్ ఉంది, పక్కన విలేజ్ ఉంది ఆనుకొని పక్కన. అది చూసుకుంటే విలేజ్ ఉన్నది కాబట్టి ఎవరు చూసుకున్నా కూడా తీసుకొని ఆప్షన్ ఉంటుంది. వేరే ఎక్కడో తీసుకొని అసలు ఇప్పుడు కట్టుకోవాలి అదే ఆలోచనతో కస్టమర్ ఆలోచన ఉంటుంది కాబట్టి నిమ్స్ అనేది మనకు పక్కన చూపించవచ్చు. హుండై మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, ట్రైటాన్ ఈవీ కార్ కంపెనీ, టెస్లా ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. మహీంద్రా ప్లాంట్ కూడా ఉంది కార్స్, ప్లస్ టెంపుల్ ఉంది. వీటికి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ సరౌండింగ్లో మనకు నిమ్స్ సెజ్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే పక్కనే ఉంటుంది. రేటు డిమాండ్ వస్తుంది ఇక్కడ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, డెఫినెట్గా డెవలప్మెంట్ వైజ్ అయితే చాలా చక్కగా, అంటే సరౌండింగ్ ఏరియా అంతా కూడా చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి, అందున అది ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ప్రాపర్టీని. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.